ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయింది. లిక్కర్ స్కామ్లో ఈడీ తుఫాన్ మోడీ తుఫాన్గా అనుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో మరి తుఫాన్ అనేది జగన్మోహన్ రెడ్డిని ఒడ్డుకు చేరుస్తారా లేకపోతే తీరం దాటుస్తారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అనిల్ రెడ్డి హస్తం ఉన్నట్టు కూడా సిట్ తేల్చింది. ఏం చెప్తారు ఎపిసోడ్ని? ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి 2-3 అరెస్ట్ చేయలేదేంటి? ఎందుకు చేయలే? ఇతను వాళ్ళు చెప్పిన సాక్ష్యం మీద ఇతను అరెస్ట్ చేశారు కదా. అసలు మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళు నిందితులు కదా, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు? సో దీన్ని బట్టి ఇక్కడ అర్థమవుతుంది డ్రామా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఏ రాష్ట్రంలో అయినా ఇది వదిలేండి, ఏ రాష్ట్రం అయినా ఎలా ఉంటుంది? అది ప్రైవేట్ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు దొంగ రేట్లకు అమ్మటము, ఇంకో రేట్లకు అమ్మటం, గోల్మాల్ జరిగింది, ప్రభుత్వానికి లంచం ఇచ్చి వాళ్ళు దందా చేసుకుంటున్నారు అంటారు. ఇక్కడ లిక్కర్ స్కాము ప్రభుత్వం నడిపింది. మీరు 2015 లిక్కర్ అమ్ముడు ప్రభుత్వం నడిపింది, డైరెక్ట్గా అమ్మింది కదా. 2014 నుంచి 19 దాకా లిక్కర్లో ప్రభుత్వ ఆదాయం ఎంత? 2019 నుంచి 24లో లిక్కర్లో ప్రభుత్వ ఆదాయం ఎంత? లెక్క చూడమండి. లిక్కర్ ఆదాయం మీ హయాంలో 2014-19 కన్నా ఇక్కడ ఆదాయం ఎక్కువ. లిక్కర్ యూసేజీ మీ హయాంలో కన్నా 2019-20లో తక్కువ. యూసేజ్ తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడ నుంచి జరుగుతాయి? ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటే, ఆదాయం తక్కువ వస్తే ఇంత రావాలి ఆదాయం, దీన్ని ప్రభుత్వం మింగేసింది అని చెప్తే అర్థమవుతుంది. ఆదాయం గత కన్నా ఎక్కువ వచ్చింది. ఇది అంటే చెప్తానే, వీళ్ళు అధికారం చేతిలో ఉంది కనుక ఏదో ఒకటి వేసేయటం, కోర్టులో తేలేటప్పుడు ముందు వెళ్ళిపోతుంది, బుర్ర చల్లేస్తాం కదా. అది కడుక్కుని వాళ్ళు క్లియర్ అయ్యేటప్పటికి సంవత్సరాలు పడతాయి మన చట్టంలో. దానికి ఈ లోపల మిథున్ రెడ్డి దోషి, దీన్ని అడ్డు పెట్టుకుని జగన్ అరెస్ట్ చేస్తారు. చెయ్యండి. లేస్తే మనిషి కాదు, లేస్తే మనిషికి ఈ డైలాగులు ఎందుకు కూటమి మాట్లాడటం? లెగవండి. లేస్తే మనిషిని కానీ చెయ్యొద్దు, లెగవండి, చెయ్యండి. దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఆ ధైర్యమే ఉంటే, చేతనైతే ఆధారాలు ఉంటే చెయ్యండి. మీకు తెలుసు మీ ఆధారాలు లేని ఆరోపణలు, గాలి మాటలు ఈ అరెస్ట్ చేసామంటే సుప్రీంకోర్టు మనైతే ముట్టికాయలేస్తుంది. ఇప్పుడు వేసింది ఆల్రెడీ. ఇష్టం వచ్చిన రాజకీయాలకు వాడుకోవద్దు అని చెప్పి ముట్టికాయలు వేసింది మీ ప్రభుత్వాన్ని. గతంలో 11 కోట్లప్పుడు కూడా ఏ నెంబర్లు చెప్పండి అని అంది. ఇలా ముట్టికాయలు వేస్తే రివర్స్ మనం పరుగు పోతాం ఒకటి. అందుకని ఆరోపణలతో వాగేయటం, బట్ట కాల్చి బోధం వేసేయటం, బొర చల్లేయటం, వాళ్ళు కడుక్కుంటారు. ఈ లోపల మన పేపర్లో మీడియా ఉంది కదా, జమ్ చెక్క అని భజన చేయడానికి వేసేస్తూ ఉంటారు. ఏం నిజాలు రాయరు వీళ్ళ మీడియా. నిజంగా ఆరోపణలు ఉంటే ఆధారాలతో రాసి ప్రజల అభిప్రాయం చూడండి. అంతేగాని మీరు అబద్ధాలు ప్రమోట్ చేస్తే ఎట్టాయా బాబు? ఓ పత్రికలుగా ఉండి ప్రజల కోసం నడుపుతున్నారా, లేక మీకు ప్యాకేజీల కోసం నడుపుతున్నారా? ఈ దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఉన్నది. దౌర్భాగ్యపు మీడియా ఇంకే రాష్ట్రం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో బోండా ఉమా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకు బోండా ఉమా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు? టార్గెట్ చేయలేదమ్మా. ఇక్కడ ఊనే వీళ్ళు అతను నిజాయితీగా చెప్పాడు. బోండా ఉమా ఏం చెప్పాడు? అయ్యా, మీ ఇలాకాలో ఏది జరగట్లేదు, ఎవరైనా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే పర్మిషన్ ఇవ్వాలి, ఆయన ఇస్తే కానీ మేము చేయలేమంటున్నారు. మీరేమో దొరకరు, మీరేమో అపాయింట్మెంట్ దొరకదు, కుదరదు. ప్రీతికి అదే కదా 11 సార్లు వాళ్ళు అమ్మ వెళితే కుదరదు, మీరు షూటింగ్లు రాజకీయాలు మీరేమో మీ బిజీగా ఉంటారు, కుదరదు, ఏ పని జరగట్లేదు, అన్నీ పెండింగ్లో ఉంటున్నాయి, కాలుష్య నివారణ అన్నీ మీది ఇలాకాకు సంబంధించింది అని ఓపెన్గా చెప్పాడు ఆయన. దానికి మీరు సమాధానం చెప్పుకోవాలి తప్పితే, అంటే మీలో తప్పుల్ని, మీ ఇలాకాల్లోని తప్పుల్ని ఎత్తి చూపిస్తే, జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూస్తే మేమే దాడి చేసినట్ట, మిమ్మల్ని టార్గెట్ చేసినట్ట. వాట్ నాన్సెన్స్! అసెంబ్లీ ఎందుకుంది? ఇందుకే ఆ ప్రతిపక్షం అనేది ఎందుకుంటుంది? జరుగుతున్న మీ వాళ్ళు మీ తప్పులు చెప్పరు. మీ వాళ్ళు చెప్పుకుంటే పరుగు పోతుంది కానీ చెప్పరు. కానీ ప్రతిపక్షం అనేది అందుకే ఉంటుంది, మీ తప్పులు మీకు ఎత్తి చూపిస్తాను. అవి జరుగుతుంది అని చెప్తే కరెక్ట్ చేసుకోండి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు ప్రధానికి నా పేరు వాడేస్తున్నారు, ఆయన చెప్పలేదు నన్ను నామెత్తు చేస్తున్నారు, నేను చెప్పడం అంటే మీరు ఆఫీసర్లు ఎందుకు ఉన్నారు,
మేజర్ డెసిషన్కి నేను కానీ మిగతా మీరు రొటీన్ ఆఫీస్ డెసిషన్ మీరు తీసుకోవాలి కదా ఆఫీసర్లుగా మీరు అని మీరు కరెక్ట్ చేసుకోవాలి. సమన్వయం లేదు అక్కడ, కరెక్ట్ చేసుకోవట్లేదు. ఎందుకు లేదంటే మీరే చెప్తున్నారు కదా, నెక్స్ట్ కూడా చంద్రబాబు సీఎం, చంద్రబాబు ఈయనతో మనకేం పని ఉంది, ఈయన సీఎం అయ్యేవాడు కాదు పోయేవాడు కాదు, ఈతోటే ఉంది అని ఆఫీసులో ఎవడో మిమ్మల్ని లెక్క చేయడు. ఎందుకంటే జగన్ వస్తే జగన్ లేకపోతే మళ్ళీ చంద్రబాబు, అంతే కదా, నువ్వు ఎలా కాదు. సో కొంతమంది చంద్రబాబు వస్తే లోకేష్కి చంద్రబాబుకి భజన చేయటం, కొంతమందికి ఇటు ఉంటా ఉంటున్నారు తప్ప అది నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు ఓపెన్గా, నాకు రాజకీయాలు తెలియవు, నేను కాదు ఇంకో 15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి, అది చూసి ఆనందిస్తాను, నేను ఎంతో సంతోషిస్తాను, నువ్వే చెప్తున్నావు. ఈయనతో ఎందుకు మనకు పని? 15 ఏళ్ళ దాకా ఈయన వస్తాడో తెలియదు, రాజకీయాలు 10 ఏళ్ళ తర్వాత సంగతి ఎవడో తెలుసు. ఈయన ముఖ్యమంత్రి కాడు, ఏమి కాడు. ఈయనతోటి మనం ఈయన దగ్గర ఏదో మార్కులు సంపాదించాలి, ఇందుకోసం సిన్సియర్గా కష్టపడి ఎందుకు ప్రయోజనం? అదేదో వాళ్ళకి జగన్ కష్టపడదాం, జగన్ వాళ్ళకి చేద్దాం, లేకపోతే లోకేష్ చెప్పింది చేద్దాం, ఇలా చెప్పేది ఏం చేసేది అన్నట్టు ఉంటుంది. అది మనమే చేసుకున్న తప్పు, అది కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి? ప్రధానికి ఆఫీసర్లు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా నా మీద ఎందుకు చెప్తున్నారు? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, ఆయన నిర్ణయం తీసుకోలేదు, ఆయన చెప్తే కానీ మేమేం చేయలేము, అది అలా ఎందుకు అన్ని పెండింగ్లు ఉంటున్నాయి అని పిలిచి ఒక సమావేశం ఏర్పరచుకుని ఆఫీసర్లకు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ చేయాల్సి చేసుకోవాలి. అది వదిలేసేసి మా దాడి ఏది ఆయన టార్గెట్ చేశాడు, ఏం టార్గెట్ చేశాడు అంటే నిజాలు చెప్పడం టార్గెట్ చేయటమా? వీళ్ళకి అసలు పాలన అంటే ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీలో ప్రతిపక్షం అంటే ఏంటి, ప్రతిపక్షం ఎందుకు ఉంటుంది, ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుంది, ప్రతిపక్షానికి ఎందుకు మాట్లాడే హక్కు ఇస్తారు, ఏమి తెలియవు. వాగేయటం అంతే కుదురుతుంది. సినిమా డైలాగులు మాట్లాడేస్తే ఈయన, అబద్ధాలు ఆడేస్తూ ఆయన కాలం గడిపేస్తున్నారు. ఈ కర్మ ప్రజలు దురదృష్టవశాత్తు ఈ కూటమి అబద్ధాలు నమ్మారు. ఇప్పుడు ఒకడొకడు తిట్టుకున్నారు, ఊసుకున్నారు, చిచి అన్నారు, తూతు అనుకున్నారు, ఇప్పుడు పూసుకుంటున్నారు. వీళ్ళకి నైతికత లేదు, వీళ్ళ కూటమిలోనే వీళ్ళ కలయికే నైతికత లేదు. ఒక నైతికత నీతి లేని కలయిక ఇది. నిలలాగా తూ అనుకున్నారు, ఇప్పుడు ఆహా ఓహో అనుకుంటున్నారు. కనుక వీళ్ళు అలాగే ఉంటుంది. ఇప్పుడు పెంచడం, టికెట్లు పెంచడం అనేది అందరు హీరోలది పెంచుకుంటున్నారు, తనది పెంచుకున్నాడు, తన ప్రభుత్వం ఏమంత కనుక అది పెద్ద విశేషం కాదు, వస్తుందని అందరికీ తెలిసి పెద్ద ఏదో సాధించింది కాదు. కథ ఏంటంటే నైతికత. ఎందుకు బెనిఫిషియల్ వద్దు, ఎందుకు టికెట్ రేట్లు పెంచుకోవద్దు అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, అయ్యా ఒక బ్లాక్ టికెట్ను బ్లాకులు అమ్మితే పోలీసులు బ్లాక్ టికెట్ వాడిని లోపలేస్తారు. మరి టికెట్ని అమ్ముకోమని 150 టికెట్లు 500కి అమ్ముకోమని మీరు చెప్పడంలో బ్లాకులు అమ్ముకోడని మీరు రైట్ రాయల్గా పర్మిషన్ ఇస్తున్నారు. వాడు పర్మిషన్ లేకుండా అమ్ముతున్నాడు కనుక వాడిని జైలు పెడతారు, బ్లాక్లో అమ్మేవాడిని. మీరు బ్లాక్లో అమ్ముకోవాలని లైసెన్స్ ఇస్తున్నారు, బ్లాక్లో అమ్ముకోని. ఇది కరెక్టా? ఇది సినిమా బాగుంటే ఆడద్ది, లేదంటే లేదు. అంటే సినిమా ఆడుద్దో లేదో భయం కొద్దీ కొంతమంది నిర్మాతల గతంలో మొదలెట్టారు, ఈ సినిమా ఏమవుద్దో అందుకని ఇదేదో మొదలెట్టేసేసి దాందా మొదలయ్యేది. డబ్బు ఖర్చు పెట్టావు. డబ్బు ఎవరి కోసం ఖర్చు పెట్టావు? ప్రజల కోసం ఖర్చు పెట్టావా? ప్రేక్షకుల కోసం ఖర్చు పెట్టావా? నీ వ్యాపారం పెరిగింది కనుక ఖర్చు పెట్టావు. ఇంకా 10 ఏళ్ల క్రితం ఇంత ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టలా? అప్పుడు నీ వ్యాపారం పరిమితం. ఇవాళ ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఇప్పుడు నీ వ్యాపారం ఆంధ్ర రాష్ట్రం దాటి, తమిళనాడు దాటి, కేరళ దాటి, ఇతర దేశాలకు కూడా వెళ్ళింది. కనుక నీకు అప్పుడు 10 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు పెట్టావు. ఇవాళ 100 రూపాయలు వస్తున్నాయి, అందుకని 80 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. నేను ఖర్చు పెట్టానంటే ఎవరి కోసం ఖర్చు పెట్టావు? నీ వ్యాపారం కోసం ఖర్చు పెట్టావు. నీ వ్యాపారం కోసం నువ్వు ఖర్చు పెట్టుకుని ప్రజలను పీడిస్తారంటావేటి? దీన్ని ఎట్లా నైతికంగా ప్రభుత్వం అంగీకరిస్తుంది? అంటే సినిమా నేను చాలా జాగ్రత్తగా తక్కువలో తీశాను, మంచి సినిమా, నాకు తగ్గించేస్తారా? వాళ్ళకి ఎక్కించారు, ఖర్చు పెట్టి ఎక్కించారు, నాకు తగ్గించండి. 150 రూపాయల టికెట్ 50 రూపాయలకి ఇవ్వండి, నాకు 70 రూపాయలకి ఇవ్వండి. నా సినిమాకి మంచి సినిమా తీశాను, తక్కువలో ఖర్చు పెట్టి తీశారు, ఇవ్వండి. ఇస్తారా? ఎవరు కదా. వాడు ఖర్చు పెట్టాను, ఇదేమో రోదరా నేను అడుక్కుంటా ఖర్చు పెట్టారు. నేను ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ప్రజలు అడిగారు, ప్రేక్షకులు అడిగారా? నువ్వు వ్యాపారం ఉంది కనుక నిజాయితీగా మాట్లాడు. నీకు వ్యాపారం పెరిగింది కనుక నువ్వు దానికి తగినట్టు ఖర్చు పెడుతున్నావు. అంతే చెప్తే ప్రజలు ఉద్ధరించడానికి ధర్మం చేయడానికి ఖర్చు పెట్టాల. ఇది వదిలేసి ప్రభుత్వం ఈ విచక్షణ లేకుండా ఖర్చు పెట్టారు, అడుగుతారు, ఇచ్చేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వాలు ఏంటి? ధనిక దాస్యం ఇది.
ధనిక స్వాముల దాస్యమే ఈ ప్రభుత్వ లక్ష్యాలు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవడు డబ్బున్నాడు, డబ్బున్న వాళ్ళకి తాళం వేయటం, వాళ్ళకి ఈ చేయూతనివ్వటం, వాళ్ళకి ఇచ్చేయటంతో ఈ ప్రభుత్వాలు అంతే. కానీ ఇది చేస్తే అది నైతికంగా కరెక్ట్ కాదు. ఈయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు, ఒక నైతికత గురించి నీతి గురించి ఎక్కువ మాట్లాడతాడు కనుక పవన్ కళ్యాణ్ ఈయన అవసరం లేదు, నా సినిమాకి ఇలాంటి దౌర్భాగ్యం వద్దు, ఈ బెనిఫిట్ షోలు అనే దందాలు వద్దు, ఈ రేట్లు పెంచుకునేది వద్దు అంటే ఆయన అడగడు. ఆయన అడిగే ప్రొడ్యూసర్ ఎవరు అడుగుంటాడు, ఆయన బాధ్యత సంబంధం లేదనుకో, ప్రొడ్యూసర్ ఎవరు అడుగుంటాడు. ప్రొడ్యూసర్ అడిగినా ఈయన ఖండించుంటే వద్దు, మన సినిమా బాగుంటే సినిమా ఆడుద్ది, అదే చెప్తే ఇలా దందాలు వద్దు, ప్రజలను పీడించడం, ప్రేక్షకులను పీడించడం, ఎక్స్ప్లాయిట్ చేయటం, మన మీద ఉన్న అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే పరిస్థితి వద్దు, నా మీద అభిమానం ఉంది కనుక నేను ఎక్స్ప్లాయిట్ చేస్తానంటే కరెక్ట్ కాదని ఈయన అనాలి. ఈయన అనట్లేదు. ఆయన నా ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బు నేను అడ్డుకుంటానేమో, అడ్డుకున్నట్టు అవుద్దని ఆయన చేస్తున్నాడు. కానీ కరెక్ట్ కాదు. ఇక రావటం ఉంది, ఆయన సినిమాలకు వస్తాయి, ఆయన సినిమా తెచ్చుకుంటున్నాడు, ఆయన సినిమాకి ఆ ప్రొడ్యూసర్లు అడుగుతారు. ఆఫీసులో డిప్యూటీ సీఎం హీరోగా ఉన్న సినిమా కూడా సంతకాలు పెట్టేస్తారు, పెద్ద విషయం కాదు, అదే పెద్ద ఇది కాదు. అదే నైతికత ఎంతవరకు ఉంది, నైతికత దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటే ఆయన అడగల, ఆయనకు సంబంధం లేదు, హీరోగా ఆయన సంబంధం యాక్ట్ చేసే డబ్బులు తీసుకుని అయిపోయింది. ఈ నిర్మాత పని ఇది. నిర్మాత అడిగినప్పుడు మామూలుగా అయితే మామూలు వాళ్ళు అయితే మాట్లాడక్కర్లా, నువ్వు నీతి నిజాయితీ రీతి అని మాట్లాడతావు, చాలా సంస్కారవంతంగా ఉండాలి అని మాట్లాడతావు. నువ్వు దీన్ని తప్పు వద్దు, మనం ఈ దందా చేయొద్దు అని చెప్పుంటే బాగుండేది, ఎక్కడికో వెళ్ళేవాడు. నేను అంతారను, నేను మామూలే, మాటలే కానీ చేతల్లో నేను మామూలే, చేతల్లో అందరికన్నా నేను చంద్రబాబు కన్నా ఎక్కువే, చేతల్లో డ్రామాలకిను అబద్ధాలకి అని ప్రూవ్ చేస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.